హలో హ్యూమన్, ఈరోజు మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. రెస్టారెంట్లో వాడే సీక్రెట్ మసాలా నేను ఇక్కడ ఒకటి ప్రిపేర్ చేసి వాడాను. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీన్ని మనం కుక్కర్లో చేసుకోవచ్చు లేదా నార్మల్ డబరాలో అయినా చేసుకోవచ్చు. నేను రెండిట్లో కలిపి చేశాను. మీకు రెండిట్లో ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ కుక్కర్ లేదా ఏదైనా డబరా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులో 2 గ్రీన్ చిల్లీ, ఒక బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న టమాటో వేసుకొని మగ్గనివ్వాలి. టొమాటోస్ మగ్గే లోపల రెస్టారెంట్ సీక్రెట్ మసాలా ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన మసాలాలన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు టొమాటోస్ మగ్గిపోతాయి. అందులో వాష్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నీట్గా వాష్ చేసి పెట్టుకుని 750 గ్రామ్స్ మటన్ వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో 3/4 పార్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మటన్లో ఉన్న నీళ్ళన్నీ బయటికి వస్తాయి. తర్వాత దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత ఫిక్స్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఒకవేళ నార్మల్ డబరాలో చేసేలాగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అలాగా ఉడకపెట్టుకోవాలి. మటన్ని బట్టి ఉంటుంది. తర్వాత బిర్యానీ బౌల్ పెట్టుకొని అందులో కొంచెం గీ లేదా ఆయిల్ వేసుకొని మనం ఉడకపెట్టుకున్న మటన్ని గ్రేవీ లేకుండా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న కొంచెం పౌడర్ని అండ్ ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పట్టిద్ది. నేను దీంట్లో వాటర్కి బదులు కొబ్బరి పాలు వాడాను. అండ్ హాఫ్ కప్ వరకు ఏమో స్టాక్ ఉంది కదా, మటన్ స్టాక్, అది వేసుకొని బాగా ఎసురు కాగనిచ్చాను. అది కాగిన తర్వాత 2 కప్స్ రైస్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలాగా దమ్ పెట్టేసేసుకొని తీసేసి చూస్తే ఇంత మంచిగా వచ్చింది. మీరు ఒకవేళ కొబ్బరి పాలుతో చేయాలి అనుకోకపోతే నేను చెప్పిన మసాలా లైట్గా వేసుకోండి. కొబ్బరి పాలతో చేసేలాగా అయితే మొత్తం మసాలా పట్టేసిద్ది. మీరు కూడా నేను చెప్పినట్లుగానే యాస్టీస్ అన్నీ వేసి బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. బిర్యానీకి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. బాయ్ హ్యూమన్.